చిచి గింత అన్యాయమా? నూనెలు కల్తీ, పాలు కల్తీ, పప్పులు కల్తీ, ఉప్పులు కల్తీ, అల్లం కల్తీ, బెల్లం కల్తీ, ఇక పిల్లగాళ్ళు తినే ఉగ్గు పౌడర్లు కూడా కల్తీ, మందు గోళీలు కూడా కల్తీ. కల్తీ 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 అవన్నీ కల్తీ అవుతున్నాయంటే ఆ కల్తీలకు సర్కార్లే కాదు మనం కూడా మంచిగానే అలవాటు పడ్డాం. సిటీలనే పేరు పోయిన హోటళ్ళ కానుంచి ఫుట్పాత్ల మీద ఉండే ఫుడ్ స్టాల్ల వరకు అంతా కల్తీమాలే. ఖరాబ్ అయింది కస్టమర్లకు అంటగట్టుడే. పైసలు పోసి రోగాలు కొనుక్కునుడు అవుతుంది ఇప్పుడు అందరి పరిస్థితి. తెలంగాణ ఫుడ్ కల్తీల దేశంలోనే నెంబర్ ఏకనే పేరు పోయిందంటే పోదా మరి గిసోంటి బద్మాష్ గాళ్ళు ఉన్నాక. ఫుడ్ సేఫ్టీలు దొరకబడుతున్న కల్తీ మాల్ చూస్తుంటే నిజంగా గోరటెంకన్న చెప్పినట్టే వీళ్ళ నెత్తిన దీపం పెట్టాని తిడతారు ఎవరైనా. ఇగో ఖమ్మం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చెకింగులు చేస్తే మ్యాజిక్ పేరుతోటి కల్తీ అల్లం తయారు చేస్తున్న కంత్రిగాళ్ళు ఇట్లా దొరికిపోయారు. అసలు ఈ అల్లం తింటే జనాల ఆరోగ్యాలు ఏమైతాయన్న సోయి కూడా లేకుండా ఎట్లా పడితే అట్లా తయారు చేస్తారని గరమైపోయి ఆ అల్లాన్ని సీజ్ చేసి పడేసిరు. ఇక అల్లాన్ని టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపిరట. ఇప్పుడు ఫినాయిలు బట్టల సబ్బుతోటి అల్లాన్ని పెట్టి అమ్ముతున్నారంటే పబ్లిక్ హెల్త్లు అంటే ఎంత పట్టింపో చూడురి. వీళ్ళకి అపరిచితుడు సినిమాలు వేసినట్టే ఏ శిక్షలు వేసినా తప్పు లేదని ఖమ్మం జిల్లా పబ్లిక్ తిట్టుకోవట్టే. ఇక ఈ కథ ఇట్లున్నదా, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పొంటున్న హోటళ్ళు బేకరీలలో కూడా ఫుడ్ సేఫ్టీలు చెకింగ్లోకి పోయిరు. ఇక బజ్జీల బండ్లు నూనెను మార్చుకోకుండా కాలిన నూనెనే మళ్ళా వాడుతుండే వరకు వాళ్ళకి 5,000 ఫైన్లు వేసిర్రు. ఇట్లా ఇక అత్తాపూర్ దిక్కొస్తే ఛాయ హోటళ్లలో చాలా మంది కల్తీ ఛాయ పత్తా వాడుతున్నారని తేల్చిరు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. చాలా బేకర్లలో బేకార్ పదార్థాలతోటి ఐటమ్స్ తయారు చేస్తురట. హైదరాబాద్లో రెస్టారెంట్లు హోటళ్ళు నడిపించేటోళ్ళు అయితే 3 ఇంతలు కల్తీ పదార్థాలతోటే వండి పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇక ఏడ చూసిన కిచెన్లు అయితే గలీజ్గానే పాడుపడ్డాయి. హోటల్స్ రెస్టారెంట్లు నడిపించేటోళ్ళ తీరు మార్చేదాకా మేము ఊకోమని వార్నింగులు ఇస్తున్నారు ఫుడ్ సేఫ్టీలు. అయినా లేడీకి లేచిందే పరుగన్నట్టు ఏడాదికోసారి చెకింగులని హడావిడి చేసి సప్పుడు చేయక చేతులు దులుపుకోకుండా ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీలు వచ్చి చెకింగులు చేస్తారనే భయం ఉంటేనేమో మంచిగుండు. ఏ వ్యవస్థల భయం లేకనే చాలా మంది బరి తెగించి జనాల ఆరోగ్యాలు పాడైనా పర్వాలేదు పైసలే ముఖ్యమని దందా చేస్తున్నారని మండిపడుతున్నారు ఇవన్నీ చూస్తున్న జనం.